లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 6వ వారం భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తనుజ అలానే దివ్య ఒక ప్లేస్ లో కూర్చుని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. తనుజ దివ్యతో ఏం మాట్లాడుతుందంటే, మనిద్దరం ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి దివ్య. మెయిన్ గా నాన్న నాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆ పాయింట్స్ వేస్ట్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ. బయట అది గేమ్ ఆడకుండా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారంటూ పోట్రే అయినట్టుంది. అందుకే నాన్న ఎలిమినేట్ అయిపోయారు. నాన్న ఇద్దరిలో ఒకరు టాప్ 5 కు వెళ్తే ఆయనకి చాలా ఆనందం. మన ఇద్దరు ఖచ్చితంగా ఆడాలి. నీకు నేను, నాకు నువ్వు, ఇద్దరికి ఇద్దరం. నీ ఎమోషన్ నీకు నాన్న గుర్తొచ్చినప్పుడు నేను ఓదార్స్తా, నాకు గుర్తొచ్చినప్పుడు నువ్వు ఓదార్చు. ఇద్దరికి ఇద్దరం చాలా స్ట్రాంగ్ గా ఆడాలి. ఇప్పటి నుంచి ఎవరిని నమ్మొద్దు. ఎవరి మీద ఎవ్వరు కూడా మన గేమ్ ని వేలెత్తి చూపించేలా చేయొద్దు. మన ఆట మనది అంటూ తనుజ అయితే దివ్యకి చాలా మెచ్యూర్డ్ గా సలహా ఇస్తుంది. ఇక దివ్య చాలా చిన్న పిల్లల ఏడ్చేస్తుంది భరణి గారు ఎలిమినేట్ అయిపోవడంతో. తనుజ కూడా ఏడుస్తుంది, కానీ తను ఇవన్నీ చూసి చాలా మెచ్యూర్డ్ గా, ఇదివరకు అట్లా కాకుండా బయట ఇవన్నీ చూసుకుందాం, లోన మన గేమ్ ఇంపార్టెంట్ అని చాలా మెచ్యూర్డ్ తో బిహేవ్ చేస్తుంది తనుజ బిహేవియర్ కి నాగార్జున కూడా ఆల్రెడీ పొగిడారు. ఖచ్చితంగా తనుజ ఇలాగే ఉంటే కనుక బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ లో తెలిపి వీడియోని లైక్ చేసి, లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇక 7వ వారానికి సంబంధించి నామినేషన్స్ జరుగుతున్నాయి. ఆ నామినేషన్స్ లో ఎవరు నామినేషన్ లోకి వచ్చారు, ఇక వైల్డ్ కార్డ్స్ కూడా ఈసారి నామినేషన్స్ లోకి అయితే వస్తారు. వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీరు అనుకుంటున్నారో కామెంట్ లో నెక్స్ట్ వీడియోలో తెలుపుతారు. మరి ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.